హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 14వ తారీఖు బుధవారం. మొత్తం మీద నిఫ్టీ, సెన్సెక్స్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అయితే ఇన్ఫ్లేషన్ డేటా అనేది మార్కెట్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసిందని చెప్పేసి అనిపిస్తుంది. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ సెక్టర్ పర్ఫార్మెన్స్లో మెటల్స్, కన్స్ట్రక్షన్, ఎనర్జీ, ఐటీ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరగగా బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎప్పుడైతే యుఎస్, చైనా ఈ యొక్క ట్రేడ్ డీల్ అనేది ఫార్వర్డ్గా పాజిటివ్గా రావడం అనేది జరిగిందో మెటల్స్లో కొద్దిగా కదలికలు అనేది పాజిటివ్గా అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా పెరిగే స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఒక అగ్రెసివ్నెస్ లేకపోవడం వల్ల అండ్ పడిపోయే స్టాక్స్ కూడా ఉండటం వల్ల ఈరోజు ఏం జరిగిందంటే మార్కెట్లో కొంత సైడ్ వేస్ యాక్టివిటీ అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, WPI ఇన్ఫ్లేషన్ ఈజియెస్ట్ టు 0.85% ఇన్ ఏప్రిల్, లోయెస్ట్ ఇన్ 13 months అని చెప్పేసి రావడం జరిగింది. సో ఇది చూద్దాం. ఇక ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ది ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు 12 గంటలకి ఈ యొక్క ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అయింది. అయితే ఇక్కడ చూడండి, WPI ఫుడ్ ఇండెక్స్ అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు, ఫ్యూల్ అన్నారు, ఇన్ఫ్లేషన్ అన్నారు. అంటే ఏంటి అనేది కొద్దిగా క్లారిటీగా మనం చూద్దాం. సో ఇక్కడ WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. అంటే ఏమిటి అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఏంటంటే హోల్సేల్గా బై చేస్తాం కదా, హోల్సేల్. లేదు అంటే రిటైల్గా కూడా బై చేయడం అనేది జరుగుతుంది. సో రిటైల్గా అంటే ఏంటంటే మన షాపుల్లోకి వెళ్ళి బై చేసేదాన్ని రిటైల్ అంటాం. బట్ డైరెక్ట్గా కంపెనీ దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గర కానీ వెళ్ళి వాళ్ళకి ఎంత పడుతుందో కొద్దిగా మార్జిన్ తీసుకొని మనకి ఇస్తారు కదా, దాన్ని హోల్సేల్ అంటారు. అయితే ఇక్కడ హోల్సేల్ లెవెల్లో ఫుడ్ ఇండెక్స్ అనేది అంటే ఫుడ్కి ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తుందనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ రైస్ బ్యాగ్ అనేది 100 రూపీస్ అనుకుందాం, ఓకే, హోల్సేల్లో. పోయిన సంవత్సరం ఏమో ఇక్కడ చూడండి, పోయిన సంవత్సరం ఎంత ఉంది, 4.066% పెరిగింది. అంటే ఆ బ్యాగ్ ఎంత పడిందంటే ₹104.66 పడింది. 100 రూపాయలు చెల్లించాల్సిన దానికి ₹104.66 లాస్ట్ ఇయర్ చెల్లించాం. బట్ ఈసారి అదే 100 రూపాయలు దానికి ఏంటంటే జస్ట్ ₹102.55 అనేది చెల్లిస్తున్నాం. సో ఒక రకంగా ఏంటంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు రేట్ అనేది తగ్గిందనమాట. అయితే రేటు తగ్గితే మంచిదా లేకపోతే చెడ్డదా, అంటే బ్యాడా గుడ్డా అంటాం కదా, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంది అంటే, ఏదైనా ఒక వస్తువు, ఒక పెన్ కొంటున్నాం మనం, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు హోల్సేల్ లెవెల్లో. లాస్ట్ టైము మనం 13 రూపాయల, అదే 100 రూపాయలు అనుకుందాం ఊరికే, ₹103.07 చెల్లించాం. బట్ ఈసారి ₹102.62 అనేది చెల్లించాం అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది, అంటే రేట్లు అందుబాటులోకి వచ్చినాయి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్యూల్ ఇన్ఫ్లేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటరు 100 రూపాయలు అనుకోండి పోయినసారి, ఈసారి 98 ఉందన్నమాట. అంటే మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇన్స్టెడ్ ఇంక్రీజ్, ఎంతో కొంత ఇంక్రీజ్ అవ్వాల్సింది డైరెక్ట్గా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఇది పెరిగితే మంచిదా లేకపోతే చెడ్డదా అన్న విషయానికి వచ్చేసరికి ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఇది సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ఓవర్ సప్లై అయిపోయింది అనుకోండి, రేట్లు అనేది తగ్గిపోతాయి. అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే డిమాండ్ అనేది లేదు ఏదైనా ప్రోడక్ట్కి, అప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఏమవుద్దంటే రేట్లు అనేది పడిపోతాయి. ఎవరు కొనట్లేదు అనుకుంటే ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి అనమాట. సో ఇది గాన ఇష్యూ అనుకోండి, దీనివల్ల రేట్లు అనేది తగ్గినాయి అనుకోండి, డిమాండ్ లేక, డెఫినెట్గా అది ఎకనామిక్ ఇష్యూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ సప్లై అనేది సఫిషియెంట్గా ఉంది, పుష్కలంగా పంటలు పండుతున్నాయి, అందరికీ ఆహార ధాన్యాలు చేరుతున్నాయి తక్కువ ధరలో, అంటే అది గుడ్ అనమాట. సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది మాత్రం, ఇది ఫ్యూయల్ది మాత్రం కొంచెం నెగిటివ్గానే మనం కన్సిడర్ చేసుకోవాలి. డిమాండ్ తగ్గుతుంది, ఓకే. సో ఇది ఓవర్గా తగ్గింది అనుకోండి, ఎకనామీ సరిగ్గా లేదు అని చెప్పేసి చెప్పడం కానీ, రెసిషన్ వస్తుందని చెప్పి చెప్పడం కానీ జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ WPI ఇన్ఫ్లేషన్ డేటా అన్నారు. ఈ మూడింటిని కలిపి ఓవరాల్గా చూసినప్పుడు పోయినసారి ఒక ప్రోడక్ట్కి 100 రూపాయలు దానికి ₹102.05 అనేది చెల్లించాం. ఈసారి ఒక ₹100.85 మాత్రమే చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే డెఫినెట్గా తగ్గిందనమాట ఇది ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. అయితే ఇక్కడ ఈ డేటాను ఏం చేస్తుందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డేటాని కన్సిడర్ చేసుకొని ఒకవేళ ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అయిందనుకోండి, అప్పుడు వెంటనే వడ్డీ రేట్లు పెంచిద్ది. ఎందుకంటే కంట్రోల్ చేయడానికి ఆ ప్రైసెస్ పెరిగిపోతూ ఉన్నాయి విపరీతంగా. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లని పెంచడం జరుగుతుంది. ఒకవేళ ఇది తగ్గిపోయింది అనుకోండి ఇన్ఫ్లేషను, ఓకే, ఆర్బీఐ కూడా ఏం చేస్తుందంటే వడ్డీ రేట్లు అనేది తగ్గించడం జరుగుతుంది.
సో స్టాక్ మార్కెట్లు ఏంటంటే ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉంటాయి. సో ఇది ఏది మన ఇన్ఫ్లేషన్ డేటా అనేది ఎలాగా స్టాక్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. రేమండ్, డిఎల్ఎఫ్ ఈ రెండు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్. సో అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గింది, రియల్ ఎస్టేట్ ఎందుకు పెరగాలి అంటే ఎందుకంటే రేట్ కట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది. మనం అనుకున్నాం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ తగ్గింది అనుకోండి, వడ్డీ రేట్లు సహజంగా తగ్గించేస్తుంది. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ కంటే అందరూ కూడా చక్కగా ఇల్లు కొనుక్కుంటారు, పొలాలు, ల్యాండ్లు ఇవన్నీ కొంటారు కదా. సో రియల్ ఎస్టేట్కి బూమ్ వస్తుంది. ఆ యొక్క ఇంటర్ లింక్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ఒక యూనిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం పాస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆతమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది 9 గంటల 16 నిమిషాలకు అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిన 10 నిమిషాల్లో మనకి 10% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి. ఇక 24,700 పుట్ అనేది కూడా ఇచ్చాం 118 రూపాయల దగ్గర. అక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ కంటే పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇటువంటి క్రిటికల్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే తప్పకుండా టెలిగ్రామ్ అనేది జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో అవుట్ పర్ఫామ్ చేసినాయి బెంచ్ మార్క్ అంటే లైక్ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ వాటికంటే మంచి మొమెంటంలో అప్ సైడ్ అనేది మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే మార్కెట్ బౌన్స్లో ఉంది. ఎనీహౌ హైప్ బీటా ఉంటుంది స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి. పెరిగితే సిగ్నిఫికెంట్గా బెంచ్ మార్క్ని దాటి పైకి వెళ్తాయి, పడిపోతే బెంచ్ మార్క్ని దాటి కిందకి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ షేర్స్ వచ్చేసరికి 18% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది డబుల్ అయిపోయింది. సో సూపర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. ఇక రేమండ్ షేర్స్ ఈరోజు 65% తగ్గినట్టు చూపిస్తుంది కదా, బట్ ఇది నిజానికి తగ్గలేదు. ఏం జరిగిందంటే దీంట్లో డీమేజ్ చేశారన్నమాట రియల్ ఎస్టేట్ని. దాన్ని ఇప్పుడు ఒకటే షేర్ని 2 కంపెనీలు షేర్ చేసుకుంటున్నాయి కాబట్టి డెఫినెట్గా ఆ ప్రైస్ అనేది తగ్గుతుంది. దాని అర్థం ఇది. ఈ మధ్య చెప్పుకుంటున్నాం కదా ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ బై చేస్తున్నారని చెప్పేసి. ఇక్కడ మనకి డేటా ఏం చెప్తుందంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ $6 బిలియన్ వర్త్ షేర్స్ అనేది లాస్ట్ 16 సెషన్స్లో బై చేసినట్టు చెప్తుంది, విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక హీరో మోటార్ కార్ప్ షేర్స్లో కూడా కొద్దిగా పాజిటివ్ కదలికలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే IMD వాళ్ళు మంచి మాన్సూన్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది, సకాలంలో వర్షాలు పడతాయని పాజిటివ్గా వాళ్ళు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గుడ్ మ్యారేజ్ సీజన్ కూడా నడుస్తూ ఉంది కాబట్టి సో మ్యారేజ్ సీజన్ కానీ ఇటువంటి నడుస్తూ ఉంటే గోల్డ్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఇంటర్ లింక్ అయి ఉంటాయి డైరెక్ట్గా కాకపోయినా. ఇక రిజల్ట్స్ సీజన్లో కొన్ని స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. దాల్మియా భారత్ షుగర్ ఈ యొక్క షేర్స్ వచ్చేసరికి 9% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది వీళ్ళకి డబుల్ కంటే ఎక్కువ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి GSK ఫార్మా AB క్యాపిటల్ షేర్స్ వచ్చేసరికి 5% అనేది పెరగడం జరిగింది. అగైన్ ఇది Q4 ఇంపాక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సిప్లా షేర్స్ అనేది కొద్దిగా వీక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క అవుట్లుక్ అనేది మార్జిన్స్ అవుట్లుక్ అనేది కొద్దిగా వీక్గా ఉందంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ కొద్దిగా ప్రెషర్లోకి వెళ్తాయి అని చెప్పేసి అర్థం అనమాట. దాని మీనింగ్ అది మార్జిన్ తగ్గడం అంటే వచ్చే లాభం తగ్గిద్ది, అంతేగాని లాస్ అని కాదు. ఇక అయితే కొంతమంది బ్రోకర్స్ దీని మీద డిఫరెంట్ రేటింగ్ అనేది మెయింటైన్ చేశారు. ఇక్కడ నువామా రిటైన్స్ మెయింటైన్ అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రీవియస్గా ఏదైతే ఇచ్చారో అదే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. 1620 రూపీస్ అనేది ఒక్కొక్క షేర్కి ఉంటుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే అప్ సైడ్ పెట్టుకోవడం జరిగింది. చాయిస్ బ్రోకింగ్ డౌన్గ్రేడ్ చేసింది, రెడ్యూస్ అని చెప్పేసి చెప్తుంది. అంటే మీ దగ్గర షిప్లా షేర్స్ ఉంటే తగ్గించండి అని మీనింగ్ ఇది. ఓకే, దాని తర్వాత అయితే ప్రైస్ వచ్చేసరికి 1445 రూపాయలు పర్ షేర్ అనమాట. నోమురా బై అనేది మళ్ళీ ఇనిషియేట్ చేసింది. ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది పైకి వెళుతుంది, మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి అని చెప్పేసి టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి 1780 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇక IPOs విషయానికి వచ్చేసరికి వర్చువల్ గ్యాలక్సీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనేది 9వ తారీఖు బిడ్డింగ్ వచ్చింది. 14 ఈరోజు సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ 116 టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. మార్కెట్ కొద్దిగా బుల్లిష్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ బేస్ అనేది పెరుగుతుంది. ఎనీహౌ దీనికి ప్రాబ్లం ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇంటిగ్రిటీ ఇన్ఫ్రాబిలిటీ డెవలపర్స్ 13వ తారీఖు IPOకి వచ్చింది. 15వ తారీఖు అంటే రేపు క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ మాత్రం స్టిల్ ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇది అప్లై చేయాలంటే కూడా 1,20,000 అనేది అవసరం అవుతుంది. ఇక SME కేటగిరీకి సంబంధించిన ఎక్రేషన్ ఫార్మాస్యూటికల్ అనేది కూడా ఈరోజు బిడ్డింగ్కి వచ్చింది. 16వ తారీఖు క్లోజ్ అయిపోతుంది. అంటే ఎల్లుండి సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం ప్రస్తుతానికైతే అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,15,200 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అయితే ఫ్రెండ్స్ మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఏంటంటే ఈ యొక్క ప్రైస్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ట్రాక్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మార్నింగ్ అబ్జర్వ్ చేసినప్పుడు కొద్దిగా బుల్లిష్గా ఉంది. దాని తర్వాత 2 కూడా 0 కంటే కిందకు వచ్చేసాయి, గమనించండి. ఇవి ఆప్షన్ ప్రీమియమ్స్. ఎప్పుడైతే ఆప్షన్ ప్రీమియం 0 కంటే కింద ఉందంటే మార్కెట్లో సైడ్ వేస్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు సెల్ చేస్తూ ఉంటారు, ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చినప్పుడు బైయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఒకసారి చార్ట్ మీద కూడా మనం చూద్దాం.
ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది 0.73 చూపిస్తుంది, ఒకటి కంటే తక్కువ ఉంది. స్టిల్ ఏంటంటే కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే 0.82 అనేది చూపిస్తుంది, ఒకటి కంటే తక్కువ ఉంది. బేరిష్ సెంటిమెంట్ అనేది కొద్దిగా కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి పుట్ కాల్ రేషియో అనేది 0.45 అనేది చూపిస్తుంది. అయితే ఇది కూడా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కొద్దిగా చూపిస్తుంది. సో మనం అనుకున్నాం కదా, మార్నింగ్ కొద్దిగా బుల్లిష్గా ఉంది, ప్రీమియమ్స్ పెరిగాయి, సేమ్ రిఫ్లెక్ట్ అయింది అక్కడ. దాని తర్వాత మార్కెట్ చూడండి సైడ్ వేస్కి వచ్చేసింది, సపోర్ట్ దగ్గర బయింగ్, ఓకే, అండ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లింగ్ అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఏవైతే లెవెల్స్ మెన్షన్ చేసుకున్నామో వాటి దగ్గర మీరు ప్రైస్ యాక్షన్ అనేది గమనించండి. ఆ ప్రైస్ యాక్షన్ గమనించిన తర్వాతే మీరు డెసిషన్ అనేది తీసుకోండి. సో ఎనీహౌ ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ చేశారు, సపోర్ట్ దగ్గర అయితే ప్రీవియస్గా ఒక లిక్విడిటీ స్వీప్ అనేది తీసుకొని మళ్ళీ ఏదైతే మనం ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నామో 24,590 అక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో ఏం జరుగుతుందంటే మనం క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం, ప్రాబ్లీ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ ఉంటుందని చెప్పేసి. ప్రస్తుతానికి ఇండెసిషన్ అనేది కనిపిస్తుంది. సో స్టిల్ కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుందని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ మార్కెట్ అనేది డ్రాప్ అయిందనుకోండి 24,500 దాకా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, లేకపోతే ఇక్కడే సపోర్ట్ తీసుకుందంటే మనకి ఇమీడియట్గా 24,750, దాని తర్వాత 850 దాకా వెళ్ళడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో 24,500 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది హోల్డ్ చేస్తున్నంతకాలం మనకి బుల్లిష్ సెంటిమెంట్లో కొనసాగుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ ఏమైందంటే కొద్దిగా స్టేబుల్ అయింది ఇక్కడ, దాని తర్వాత కిందకి రావడం అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది. అఫ్కోర్స్ లిక్విడిటీ స్వీప్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే అంత సైడ్ వేసే అనమాట, అంటే పైన తోకుంది కింద తోకుంది. ఇట్ ఈజ్ లైక్ ఏంటంటే ఇండెసిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సెన్సెక్స్ కూడా సేమ్ సిచ్యువేషన్, ఇండెసిషన్ అయితే ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి సో ప్రస్తుతానికైతే గోల్డ్ ఒక కన్సోలిడేషన్లో ఉంది. సో ప్రాబ్లీ ఎనీ మూమెంట్ ఏంటంటే డౌన్ సైడ్ అనేది డ్రాప్ అయితే జరగడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ నిన్న ఇక్కడ ఉన్నప్పుడు చెప్పుకున్నాం మనం, ఏది విక్కున్న రిజెక్షన్ జరిగింది, ప్రాఫిట్ బుకింగ్స్ అనేది జరుగుతుందని చెప్పేసి. ఎనీహౌ మనం ఈ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అప్ సైడ్ వెళ్ళడానికి. సో మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా బేరిష్ అని చెప్పేసి చెప్తుంది, ప్రైస్ యాక్షన్ మాత్రం సైడ్ వేస్ అనేది చూపిస్తుంది. సో వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ ఉంది. ఎనీహౌ మనకి కీ లెవెల్స్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఆ కీ లెవెల్స్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టిల్ మనం బుల్లిష్గానే కన్సిడర్ చేసుకోవాలి. ఆ కీ లెవెల్స్ అనేది బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, దెన్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ అనేది రావడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంత కొంత హెల్ప్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.